Hello guys, this is Raju and today I am discussing about gaseous state. This is one of the lesson and one of the unit from degree first year, first semester according to new syllabus. ఓకే ఈరోజు నేను గ్యాసెస్ స్టేట్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను సార్. ఈ గ్యాసెస్ స్టేట్ జనరల్గా పాత సిలబస్లో సెకండ్ సెమ్లో ఉండేది, కానీ ఇప్పుడు ఫస్ట్ సెమ్లో ఫిజికల్ కెమిస్ట్రీ యూనిట్లో మనకి జరిగింది. ఓకే, ఆల్రెడీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా సిలబస్. ఫిజికల్ కెమిస్ట్రీ ఎన్ని యూనిట్లు ఉంటాయి అవి ఏంటి మీరు ఒకసారి చూసారు. అందులో గ్యాసెస్ స్టేట్ మీరు చూసినట్లయితే అందులో ఏదైతే సిలబస్లో ఉందో డిగ్రీ థియరీ పర్పస్లో మనం నేర్చుకుందాం సార్. అంతకుముందు మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. లెట్స్ డిస్కసింగ్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్యాసెస్ స్టేట్. ఓకే, సిలబస్ మీరు ఐడియా ఉంది కాబట్టి సిలబస్ ఐడియా ఉంచుకొని మనకి ఫర్దర్గా చదువుకుంటే బెటర్, ఎయిదర్ టెక్స్ట్ బుక్ ఆర్ ఎనీ మెటీరియల్. Let's talk about gaseous state introduction, brief introduction. Already we know that there are three types of matters, that is the solids, liquids and gaseous. These are the three types of matter in universe. Okay, already we know that it's very easy to study the properties and behavior of the solids and liquids. ఓకే, మనకి ఈజీగా మనం సాలిడ్స్ గురించి లిక్విడ్స్ గురించి చెప్పొచ్చు, కానీ బట్ వెన్ అండ్ కమింగ్ టు ద గ్యాసెస్ స్టేట్ ఇట్స్ ఛాలెంజ్ టు స్టడీ. ఓకే, మనం గ్యాసెస్ స్టేట్లోకి వచ్చేసరికి మనకి వీటి యొక్క ప్రాపర్టీస్ కానీ వీటి యొక్క బిహేవియర్ కానీ కొంచెం చెప్పడానికి చాలా కష్టమవుతుంది. బికాస్ ఆఫ్ దీస్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వెరీ లో. ఆల్రెడీ we know that the intermolecular forces of these three properties, that is the in solids intermolecular forces are more when compared to the liquids, and coming to the when compared to liquids and solids, the gaseous state, in the gaseous state the force of attraction of the molecules are very rare because of the gaseous molecules are very enhanced in the any vessels. ఓకే, మనం ఈ మూడిట్లో సాలిడ్, లిక్విడ్స్, గ్యాసెస్లో చూసుకున్నట్లయితే సాలిడ్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, బికాస్ ఆఫ్ దే హ్యావ్ ప్రాపర్ ప్రాపర్ వెయిట్ అండ్ ప్రాపర్ మాస్ అండ్ ప్రాపర్ వాల్యూమ్స్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్యాసెస్ స్టేట్ ఇట్ హ్యాస్ లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకే, మనకి చూసుకున్నట్లయితే మూడిట్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, అందువలన మనకి మూడిట్లో పోల్చుకుంటే గ్యాసెస్లో చాలా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి, కాబట్టి వాటి బిహేవియర్ కానీ వాటి ప్రాపర్టీస్ కానీ కొంచెం చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మనం వాటి యొక్క ప్రాపర్టీస్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గ్యాస్ పార్టికల్స్ in a state of constant motion and collide with the one another and also the wall of vessels. Okay, gas particle, for example, let us imagine one vessel have some kind of gas molecules. ఒక వెసల్లో గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే ఆ గ్యాస్ మాలిక్యూల్స్లో మనకి ఖచ్చితంగా ఆ గ్యాస్ యొక్క మాలిక్యూల్స్ యొక్క మోషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే తిరిగే ప్రభావం అనమాట, ప్రభావం చూపించే కాన్స్టెంట్ మోషన్, అండ్ ఇట్ హ్యాజ్ కొల్లైడ్ విత్ ద కొల్లైడ్ అంటే ఏంటంటే ఒక మాలిక్యూల్కి బొంబార్డింగ్ అంటాం సార్. కొల్లైడ్ విత్ వన్ మాలిక్యూల్ విత్ అనదర్ మాలిక్యూల్ అండ్ వన్ మాలిక్యూల్ విత్ వాల్స్ ఆఫ్ ద వెసల్ అనమాట. ఈ కాన్స్టెంట్ మోషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక మాలిక్యూల్కి బొంబార్డింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి వెసల్తో కూడా మనకి బొంబార్డింగ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇక్కడ అలాంటప్పుడు మనం చెప్పొచ్చు సార్, ఇవి మూడిట్లకి వేరియేషన్ అనేది బొంబార్డింగ్ ప్రకారం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ వెసల్ కంటైనింగ్ సాలిడ్ మాలిక్యూల్స్ అండ్ వన్ వెసల్ కంటైనింగ్ లిక్విడ్ మాలిక్యూల్స్ అండ్ వన్ వెసల్ కంటైనింగ్ గ్యాసెస్ మాలిక్యూల్స్. ఓకే, ఇది సాలిడ్ అనుకుంటే, ఇది లిక్విడ్ అనుకుంటే,
ఈ గ్యాసెస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్లో మనం చూసుకున్నట్లయితే దే హ్యావ్ ప్రాపర్ మేనర్ అనమాట, ప్రాపర్ మేనర్లో ఉంటాయి. అండ్ ఒక మాలిక్యూల్కి డిస్టెన్స్ అనేది వాటి మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మాలిక్యూల్ మధ్య బొంబార్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ ద టూ మాలిక్యూల్స్ ఆర్ వెరీ లెస్. ఒక మాలిక్యూల్ మధ్య స్పేస్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా సాలిడ్స్లో ఉన్న ప్రాపర్టీస్ వాటి యొక్క బిహేవియర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. వెన్ కంపేర్ టు లిక్విడ్స్లో చూసుకుంటే కొంచెం గ్యాప్ పెరుగుతుంది సార్ వెన్ కంపేర్ టు సాలిడ్స్. అలా గ్యాప్ పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్పేస్ ఆఫ్ ద టూ మాలిక్యూల్స్ అనేది గ్యాప్ పెరగడం వల్ల మనం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వెన్ కంపేర్ టు దిస్ వన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. వెన్ కంపేర్ టు దీనికన్నా కొంచెం లైట్గా చెప్పొచ్చు. కానీ మనకి ఏమవుతుందంటే గ్యాస్ మాలిక్యూల్స్కి ఏమవుతుందంటే ద స్పేస్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ద స్పేస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ విత్ అనదర్ మాలిక్యూల్ ఈజ్ వెరీ హై. Because of the high space between the one molecule and another molecule, the force of attraction between the one molecule and with another molecule is వెరీ లో. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వెరీ లోగా ఉంటుంది. కాబట్టి మనం వీటి యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ అనేది చెప్పలేము. దిస్ ఈస్ ద స్మాల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద టోటల్ మాలిక్యూల్స్ అనమాట. సాలిడ్లో కానీ గ్యాసెస్లో కానీ లిక్విడ్స్లో కానీ మనం అలా ఉంటుందని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాపర్టీ డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే గ్యాసెస్ మాలిక్యూల్స్ హ్యావ్ కాన్స్టెంట్ మోషన్ అని అన్నాం కదా. కాన్స్టెంట్ మోషన్ ఎలా ఉంటుంది, ఒక మాలిక్యూల్ బొంబార్డింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మాలిక్యూల్ విత్ ద వాల్ ఆఫ్ ద వెసల్స్ కూడా బొంబార్డింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ ప్రాపర్టీ, దీస్ ఆర్ ద రీకలెక్టింగ్ ఆఫ్ ద ప్రీవియస్ లోయర్ స్టాండర్డ్లో మనం ఏమైతే నేర్చుకున్నామో వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి రీకలెక్ట్ చేసుకుంటున్నాం. జస్ట్ recollect those simple properties. Coming to the second property of gases have tendency of mixing with one another. గ్యాసెస్ అనేది టెండెన్సీ అనేది చాలా హైగా ఉంటుంది. దేనికి ద మిక్సింగ్ విత్ ద వన్ గ్యాస్ విత్ ద అనదర్ గ్యాస్. ఓకే, gases have the higher tendency for the mixing of one gas with another gases. For example, మనం ఒక రూమ్లో తీసుకున్నట్లయితే ఒక రూమ్లో ఏదో ఒక కార్నర్లో మనకి ఏమవుతుందంటే ఒక ఎవరో మీరే మీ రూమ్లో ఒక పెర్ఫ్యూమ్ అనేది కొట్టుకున్నాం అనుకోండి సార్ ఒక కార్నర్లో. అదే ఇంకో కార్నర్లో వ్యక్తికి కూడా పెర్ఫ్యూమ్ అనే స్మెల్ వస్తుందంటే దాని మీన్స్ ఏంటంటే ఈ గ్యాస్ పార్టికల్స్ ఇక్కడ కొట్టుకున్న గ్యాస్ పార్టికల్స్ అనేవి మనకి ఎయిర్లో ట్రాన్స్ఫర్ అయ్యి, అంటే ఏంటి, ఎయిర్తో మిక్సింగ్ అయ్యి మనకి ఇక్కడ ఉన్న ఈ కార్నర్లో ఉన్న వ్యక్తికి కూడా మనకి ఈజీగా స్మెల్ అనేది నోట్స్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద గ్యాసెస్ అనుకోవచ్చు. ఎటువంటి ప్రాపర్టీ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ వెస్సల్ ఉంది సార్, ఒక రూమ్లో ఉన్నాం, అందులో ఒక సెంట్ బాటిల్ ఉందనుకోండి సార్. సడన్గా ఇక్కడ ఇవి ఎయిర్ పార్టికల్స్కి వన్ ఆఫ్ ద గ్యాస్ అనుకోవచ్చు కదా. ఈ గ్యాస్ అనేది కాన్స్టెంట్ మోషన్ ఉంటుంది. వన్స్ ఈ గ్యాస్ బాటిల్ యొక్క ఓపెన్ అయినట్లయితే ఇందులో ఉన్న గ్యాస్ పార్టికల్స్ కూడా దే హ్యావ్ సమ్ కాన్స్టెంట్ మోషన్ విత్ మిక్సింగ్ విత్ ద ఎయిర్ పార్టికల్స్ ఆల్సో. బికాస్ ఆఫ్ దిస్ మిక్సింగ్ టెండెన్సీ ఒక కార్నర్లో ఉన్న వ్యక్తి సెంట్ స్ప్రే చేసినా సరే ఇంకో కార్నర్లో ఉన్న వ్యక్తికి కూడా ఎలా మనకి స్మెల్ వస్తుందంటే ఇక్కడ మిక్సింగ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఈజీగా జరుగుతాయి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాపర్టీ, దట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ గ్యాసెస్ హై విత్ మిక్సింగ్ ఆఫ్ వన్ గ్యాస్ విత్ ద అనదర్ గ్యాస్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సింపుల్ ప్రాపర్టీ, అందరికీ మనకు తెలిసిన ప్రాపర్టీ. ఓకే, ఇంకొక ప్రాపర్టీతో చూసి మనం దీన్ని క్లోజ్ చేద్దాం. Okay, these are the simple properties and simple discussion and minor introduction అనుకోవచ్చు. Okay, and the gases do not have fixed shape. Okay, ఈ గ్యాసెస్కి అనేవి ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు సార్. ఓకే,
ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. మనకి వెసల్ బట్టి దాని యొక్క షేప్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, వెసల్ ఎలా ఉంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క షేప్ అనేది మారిపోతుంది. కాబట్టి దీస్ గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్. దీన్ని బట్టి మనం వీటి యొక్క డెఫినేషన్ చెప్పొచ్చు. ద డెఫినేషన్ ఆఫ్ గ్యాసెస్ చెప్పుకున్నట్లయితే ఏమవుతుంది సార్ మనకి, ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ which have neither definite volume or definite shape. Okay, definite volume, neither the matter, the state of matter which neither have definite volume nor have definite shape, those molecules are called as a gaseous molecules. Which molecules have neither definite shape or nor have definite volume, those molecules are called as a gases. These are the simple definition. మనం ఎవరైనా అడిగితే వాట్ ఆర్ ద సింప్లీ కాల్డ్ యాజ్ గ్యాసెస్ అనుకుంటే మనకు చెప్పొచ్చు. ఏ మాలిక్యూల్స్ అయితే డెఫినెట్ షేప్ డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉండదో ఆ మాలిక్యూల్స్ మనం గ్యాసెస్ మాలిక్యూల్గా చెప్పుకోవచ్చు. వాటి యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క వాటిని ఈజీగా అబ్జర్వ్ చేయడం. మ్యాక్సిమం గ్యాసెస్ అన్నీ కూడా మనకి కలర్లెస్గానే ఉంటాయి కదా. మ్యాక్సిమం గ్యాసెస్ ఆర్ కలర్లెస్. ఓకే, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక్కొక్కటి చెప్పుకున్నట్లయితే పైన చెప్పినవి మళ్ళీ చెప్పుకున్నట్లయితే ప్రాపర్టీస్ అని ఒకసారి రీకలెక్ట్ చేసినట్లయితే దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ షేప్ అండ్ దే డు నాట్ హ్యావ్ definite shape and definite volume. That is one of the property. And ఏమన్నాం సార్, weak force of attraction, weak force of attraction or weak intermolecular forces. ఇంకా చెప్పుకున్నట్లయితే they have lowest density, చాలా తక్కువ బరువుగా నోటీస్ చేయొచ్చు మనం ఎయిర్ అనేది. ఆల్ గ్యాసెస్, ఏ గ్యాసెస్ అయినా సరే. అండ్ దే హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్. ఓకే, బాయిలింగ్ పాయింట్ ఏంటి సార్, అట్ విచ్ టెంపరేచర్ ద గ్యాస్ మాలిక్యూల్స్ కన్వర్ట్ టు ద లిక్విడ్స్ అట్ దట్ టెంపరేచర్ కాల్డ్ as బాయిలింగ్ పాయింట్. గ్యాసెస్ మాలిక్యూల్కి చాలా తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద చిన్న హీట్ చేసినా సరే మనకి గ్యాసెస్ అనేది వ్యాపరైజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వ్యాపరైజ్ అయిపోయి లిక్విడ్స్గా మారిపోతాయి. కాబట్టి వీటికి మనం ఈజీగా చెప్పొచ్చు లో బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అండ్ దీస్ ఆర్ కంప్రెసిబుల్. These are compressible. అంటే ఏంటి, దట్ మీన్స్ ఈజీ టు వే టు కంప్రెస్ ద ఎనీ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెస్తో ఉపయోగించి మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు మాలిక్యూల్స్ని. కంప్రెస్ చేసినట్లయితే ఇలా కంప్రెస్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీనే దీస్ ఆర్ ఈజీ టు కంప్రెసిబుల్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇవి 5 ప్రాపర్టీస్ మనం సింపుల్గా ఇంట్రడక్షన్లో ఈజీగా చెప్పుకోవచ్చు సార్. ఓకే, గ్యాసెస్ అంటే ఏంటి, మనం గ్యాసెస్ నుంచి లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ నుంచి గ్యాసెస్ ఎలా వేరియంట్ చేస్తాం, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాలిడ్స్ లిక్విడ్స్ ఎలా చెప్పాం, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బట్టి చెప్పొచ్చు ఈజీగా. బికాస్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ ద వన్ మాలిక్యూల్ అండ్ అనదర్ మాలిక్యూల్ యొక్క డిస్టెన్స్ అండ్ స్పేస్ బట్టి కూడా మనం వాటిని డిఫరెన్స్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద గ్యాసియస్ స్టేట్. ఓకే, మనం ఇప్పుడు సిలబస్లోకి వెళ్ళిపోతే గ్యాసియస్ స్టేట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సమ్ వెల్ నోన్ సైంటిస్ట్ అనేవి గ్యాస్ లాస్ అనేవి ప్రపోజ్ చేశారు సార్. ఆ గ్యాస్ లాస్ అనేవి ఏంటి, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ లోయర్ స్టాండర్డ్లో చెప్పుకుంటాం కదా. వాట్ ఆర్ ద 3 గ్యాస్ లాస్ అనుకుంటే వన్ ఈజ్ బాయిల్స్ లా, చార్ల్స్ లా అండ్ అవగాడ్రోస్ లా. వన్ బై వన్ చెప్తూ మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రప్పిస్తాం. వాట్ ఈస్ ద ఐడియల్ గ్యాస్ అనుకుంటే ద నోన్ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐడియల్ గ్యాసెస్. తెలిసినటువంటి టెంపరేచర్, ప్రెజరు, వాల్యూమ్ ఉన్నటువంటి తెలిసిన వాల్యూ అయి ఉంటే వాటిని మనం ఐడియల్ గ్యాసెస్ అంటాం. దే హ్యావ్ నోన్ కాన్సన్ట్రేషన్స్ అండ్ వాల్యూమ్స్ అనమాట. ఓకే,
ఇది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఒక్కొక్క లా ప్రకారం ఒక్కొక్క లా ఏం చెప్పారు, దాని గురించి ఏం తెలుసుకుందాం అనేది చూద్దాం. ఓకే, అకార్డింగ్ టు బాయిల్స్ లా, వాట్ ఈస్ ద బాయిల్స్ లా? గ్యాస్ లాస్ ఒక భాగంగా బాయిల్స్ అనేవాడు ఏం చెప్పాడంటే, సింపుల్లీ ఎట్ ఎనీ టెంపరేచర్ ఆర్ ఎట్ ఎనీ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. బాయిల్స్ అనేవాడు డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, సింపుల్గా మనకి వాల్యూమ్ అనేది ప్రెజర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పాడు సార్. ఓకే, సింపుల్గా వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద 1/p. సమ్ v equal to some constant k by p, and coming to the pv equal to constant. Okay, pv equal to constant, that means the product of pressure and volume is the remain constant anamata. The product of pressure and volume is remain constant if any initial temperature, for example initial initial pressure p1, initial volume v1 అనుకుంటే అకార్డింగ్ టు బాయిల్స్లో ఏం చెప్తుంది సార్? p1 and v1 ఈక్వల్ టు కాన్స్టెంట్. అట్ ది సేమ్ టైమ్ దీస్ ఆర్ ద ఇనిషియల్ ప్రెషర్ అండ్ స్టార్టింగ్ ప్రెజర్స్ అండ్ వాల్యూమ్స్ అనుకుంటే అకార్డింగ్ టు బాయిల్స్లో p1 v1 ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ అగైన్ ద ఫైనల్ ప్రెజర్ అండ్ వాల్యూమ్స్ అనేవి p2 v2 అనుకుంటే అకార్డింగ్ టు బాయిల్స్లో ఏం చెప్తాడు? p2 vt ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, దీస్ టూ ఈక్వేషన్స్ ఫ్రమ్ 1 and 2 అనుకుంటే దిస్ ఈస్ ద 1, దిస్ ఈస్ ద 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పొచ్చు సార్? p1 v1 ఈక్వల్ టు p2 v2 అని ఈజీగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద బాయిల్స్ లా. ఓకే, మనం ఎక్స్పెరిమెంటల్గా చూసుకున్నట్లయితే మనం ఈజీగా ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా మనం చెప్దాం. ఓకే, p1 v1 ఈక్వల్ టు p2 v2, ఈ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్యాసెస్ మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్ పెరుగుతూ ఉంటే ప్రెజర్ తగ్గిపోతుంటే వాల్యూమ్ పెరిగిపోతుంది. ఎప్పుడు? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు ఈ చిన్న గ్రాఫ్ ద్వారా మనం దీన్ని ఐసోబార్ అని చెప్పాలనుకుంటే ద గ్రాఫ్ బిట్వీన్ ద ప్రెజర్ అండ్ వాల్యూమ్ అనుకుంటే ఏమవుతుంది సార్? ప్రెజర్ పెరుగుతూ ఉంటే వాల్యూమ్ తగ్గిపోతుంటుంది, లేకపోతే వాల్యూమ్ పెరుగుతూ ఉంటే ప్రెజర్ తగ్గిపోతుంది. ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు p. ఫర్ ఎగ్జాంపుల్, లేదా pకి 1/vకి చూసుకున్నాం అనుకోండి సార్, pకి 1/vకి. దీని ప్రకారం 1/v ఈజ్ ప్రపోర్షనల్ టు p అని చెప్పుకోవచ్చా? ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదు, ప్రపోర్షనల్ అంటే 1/v వాల్యూ పెరుగుతుంటే ప్రెషర్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి సార్? p ఈజ్ ఇంక్రీజెస్ విత్ ద 1/v, దట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ అనమాట. అండ్ ఎప్పుడు? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దీస్ ఆర్ ద అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. Okay, that's why it is called as a isotherm curves. Okay, according to Boyle's law, the graphs of the pressure and volume and pressure and 1/v graphs are isotherm graphs, called as a isotherm graphs because of the iso means same, therm means at constant temperature. That's why these graphs are called as a isotherm graphs. Okay, this is about the Boyle's law ప్రకారం ఏం చెప్తున్నాడంటే the volume is inversely proportional to ప్రెజర్. ఓకే, ఇప్పుడు ఇది డైరెక్ట్గా మనం ఈక్వేషన్ ప్రకారంగా లోయర్ స్టాండర్డ్లో చెప్పుకున్నాం, కానీ నేను చిన్న పీపీటీ లాగా దాన్ని తయారు చేశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, okay guys, there is some experiment with some gases in the vessel. At 9 seconds is there in 9 hits of the vessel. If the reduce the vessel, the same time the hits are increases. Okay, you can observe the that is the in 9 seconds 18 hits. That means the volume decreases, the pressure is increases. Here there is some experiment, the gas molecules in the vessel. Here we get the at 2 atmosphere pressure at the 60 volume. If the pressure is increases, the volume
is decreases. You can observe the in the diagram also. ఓకే, ద ప్రెజర్ పెరుగుతూ ఉంటే మన వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు బాయిల్స్లా ద పీవీ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ ద దోస్ వాల్యూస్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ద బాయిల్స్లా. ఓకే ఓకే లెట్స్ కమ్ టు ద చార్ల్స్ లా. ఓకే, చార్ల్స్ లా ప్రకారం మనం గ్యాసెస్ మాలిక్యూల్స్ యొక్క లా ఏం చెప్తున్నాడు, చార్ల్స్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే at any temperature, sorry, at any constant pressure the volume is proportional to the T, means the volume of the gas is respectively increases with the increasing of the temperature. అంటే ఏంటి సార్, వాల్యూమ్ పెరుగుతూ ఉంటే టెంపరేచర్ పెరుగుతుంది at constant pressure. And the V equal to some constant into T, and V by T equal to constant, as like Boyle's law PV equal to constant. Here Charles law is means the V by T is the constant for the any particular gases. Okay, as that means as the temperature increases the volume also increases. This is the Charles law. And coming to the graph the graph of the Charles law between the volume and the temperature, already we know that volume increases with the increasing of the temperature. That is the graph will be like this. This is the increasing of the volume and increasing of the temperature. But in the lowering of the temperature, temperature అనేది ఇంక్రీజ్ చేయొచ్చు మనం. లోవరింగ్ టెంపరేచర్, లో టెంపరేచర్ కూడా 0 degrees వద్ద కూడా చూడొచ్చు. కాబట్టి the graph will be like this. This point is the 0 degrees centigrade, that means the temperature, or Kelvin. This is the there is the 0 point energy అనుకోవచ్చు, sorry, 0 absolute temperature అనుకోవచ్చు సార్. Here the volume of the gas equal to 0 at 0 degrees centigrade or 0 degrees Kelvin. కెల్విన్లో చెప్పుకున్నట్లయితే at 0 Kelvin at the 0 Kelvin the volume of the gas is very low. That means the టెంపరేచర్ తగ్గిపోతుంటే వాల్యూమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. దట్ మీన్స్ అదే కదా, ఇక్కడ టెంపరేచర్ పెరుగుతూ ఉంటే వాల్యూమ్ కూడా పెరుగుతుంది. అది చెప్పడానికి మనం ఈ గ్రాఫ్ అనేది చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఐసోబార్ కర్వ్. ఐసోబార్ బికాస్ ఐసో మీన్స్ సేమ్, బార్ మీన్స్ జస్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ వద్ద వాల్యూమ్తో పాటు మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది అని చెప్పేది చార్ల్స్ లా. అట్ ఎనీ పర్టికులర్ గ్యాసెస్ మాలిక్యూల్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఈజ్ directly proportional to the temperatures. It's called by the Charles law. According to Charles law, V by T equal to some constant K at constant pressure. Okay, I would like to introduce with the initial volume and temperatures, and final volumes and temperatures applying the Charles law. That means V1 by T1 equal to V2 by T2. డైరెక్ట్గా రాస్తాను. ఇనిషియల్ టెంపరేచర్ V1 T1 అనుకుంటే దానికి చార్ల్స్ లా అప్లై చేస్తే ఏం చెప్తాం, V1 by T1 ఈక్వల్ టు కాన్స్టెంట్. అదేవిధంగా ఫైనల్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్స్ అనేవి V2 T2 అనుకుంటే అకార్డింగ్ టు చార్ల్స్ లా ఏం చెప్తాం, V2 by T2 ఈక్వల్ టు K. సో ఈ రెండు ఈక్వేషన్స్ బట్టి మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. దట్ ఈస్ ద చార్ల్స్ లా of any particular gases. V1 by T1 equal to V2 by T2. That is the Charles law according to the any particular gases at constant pressure. ఓకే, మనం ముందు బాయ్స్లో ఎలా అయితే చూసామో మనము దాని యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది చిన్న డయాగ్రమెటిక్గా పీపీటీ ఆధారంగా నేను చేశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే Okay guys, you can see some experiment of explain the Charles law. Some gases enclosed in the container. According to Charles law, the volume is increases with the temperature. The initial temperature is the
initial volume 10 with the temperature 0. If the temperature increases, then volume also increases. You can notice in the table also. Okay, టెంపరేచర్ పెరుగుతూ ఉంటే వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ థర్మామీటర్ ఆల్సో అట్ కాన్స్టెంట్ ప్రెషర్. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద డయాగ్రామ్ ఆల్సో. ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ రోల్లో మనం చూసుకున్నట్లయితే కెల్విన్లోకి మార్చారు. ఆ వాల్యూస్ అని కెల్విన్లోకి మార్చిన తర్వాత యూ కెన్ అబ్జర్వ్ ద V/T ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, అకార్డింగ్ చార్లెస్ లా ద వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ద increasing temperature. Okay, this is a small experiment explain the Charles law. I hope understand with this experiment. Okay, next I will explain with one example of Charles law. Here we go, the small bag with the air I will kept in the freezer and some time. After 20 minutes later, you can observe the bag will be less. That is the, you see the bag is less. Why? Because in the freezer the temperature decreases with the volume decreases. You can observe the heat under the bag. You can observe that bag will be increases with the volume. That is, temperature increases, the volume also increases. Okay guys, coming to the last law, that is the Avogadro's law. What is Avogadro's tells about the gases. It any temperature, constant temperature and pressure, the V is the volume of the gas is directly proportional to the value, so the number of molecules of the gases. Okay, at constant temperature and pressure, constant temperature and presence. Simply it states that the equal volumes of all gases under similar conditions of temperature and pressure, it contains the same number of molecules. Simply I would like to introduce with the 50 molecules or 10 molecules of oxygen gas, and I would like to introduce the 50 molecules of hydrogen. These are the same molecules of gases, same molecules of different gases occupies the same value, even though these are the different gases, but same number of molecules have same number of volumes. Same number of volumes contain the same number of molecules. Okay, this is about the Avogadro's tells about the any particular gases. Okay, ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నా అవి ఒకే వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందని చెప్పేది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ప్రెషర్ వద్ద మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నా సేమ్ వాల్యూమ్కి సమానవుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు 60 మాలిక్యూల్స్ అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా వాల్యూమ్ కూడా పెరుగుతుంది. 60 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగిన కొలది 70 పెరిగిన కొలది పెరుగుతుంది. అంటే వాల్యూమ్ పెరిగితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగిన కొలది వాల్యూమ్స్ అనేది పెరుగుతాయి. దట్ ఈస్ ద V is directly proportional to the N. సో వీటి ప్రకారం దీస్ అకార్డింగ్ టు 3 laws, బాయిల్స్ లా ఏం చెప్తుంది సార్? బాయిల్స్ లా టెల్స్ అప్ ద V is inversely proportional to the P at constant temperature, and Charles law is V is proportional to T, that is the volume of gas is proportional to T. And Avogadro's law this tells about the V is proportional to N. ఓకే, డైరెక్ట్లీ మనకి ఏం చెప్పవచ్చు సార్? దీస్ 3 laws నుంచి మనం ఏం చెప్పవచ్చు? ద PV ఈజ్ ప్రపోర్షనల్ టు NT.
ఓకే ద P is reversible చేసినట్లయితే PV is proportional to NT. ఓకే PV equal to some constant R and NT or nRT. Okay, this is the ideal gas equation of gases. Ideal gases means the known pressure and known volume and known temperature and known number of molecules in the gases, that is called as a ideal gases. Ideal gases అంటే ఏంటంటే తెలిసినటువంటి టెంపరేచరు ప్రెషరు వాల్యూము నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్న గ్యాస్ ఈక్వేషన్నే మనం ఐడియల్ గ్యాస్ అంటాం. గ్యాస్కి ఐడియల్ గ్యాస్కి తేడా ఏంటంటే ద నోన్ వాల్యూస్ అంటాం. ఐడియల్ గ్యాస్ మీన్స్ తెలిసినట్టు వాల్యూ అనమాట. నోన్ టెంపరేచర్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే ఐడియల్ గ్యాస్. దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ ఏ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకే ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనం రియల్ గ్యాస్ ఈక్వేషన్ రూపిస్తాం. అంటే ఈ ఐడియల్ గ్యాసెస్లో మనం డీవియేషన్స్ అనేవి ఏర్పడితే వచ్చే గ్యాసెస్ ఏంటంటే రియల్ గ్యాసెస్. ఈ ఈక్వేషన్ నుంచి మనం రియల్ గ్యాసెస్ ఈక్వేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్ అండ్ ఐ హోప్ యూ like it, and if you like it, please like, share and subscribe. Okay, in the next class we will discussing about the equation of the real gases, that is called as a van der Waals state of equation. That is the very important in the purpose examinations. Okay,